బయట వర్షం వస్తుందా? టుమారో ఆయిషక్క అక్క నాకు గిఫ్ట్ ఇవ్వాలి. సరే సార్. రక్షాబంధన్కి పిల్లలకి గిఫ్ట్స్ కొనడానికి అయితే మలేషియాలో మేము షాపింగ్కి అయితే వెళ్ళాము. షాపింగ్ అయిపోయాక మా అక్క వాళ్ళ కో సిస్టర్ విజయక్క వాళ్ళ ఇంటికి డిన్నర్కి అయితే వెళ్ళాము. ఫస్ట్ టైం మా పిల్లలందరూ కలిపి రక్షాబంధన్ అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మలేషియాలో మా పిల్లలు అందరూ కలిసి రక్షాబంధన్ సెలబ్రేట్ చేసుకుంటాం అన్నది మాకు చాలా మెమరబుల్. ఫుల్ వీడియో అయితే చూసేయండి. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృతికా పర్వేష్ దుబాయ్ వ్లాగ్స్. చెప్పు, మలేషియాలో రక్షాబంధన్ షాపింగ్కి వెళ్తున్నామని చెప్పు. బయట వర్షం వస్తుందా? టుమారో ఆయిషక్క అక్క నాకు గిఫ్ట్ ఇవ్వాలి. సరే సార్. మా అక్క కార్ డ్రైవింగ్ అయితే చాలా బాగుంది. మలేషియాలో మాత్రం మనకి ఎప్పుడు చూసినా వర్షాలు వస్తూనే ఉంటాయి. దుబాయ్తో కంపేర్ చేస్తే మలేషియాలో క్లైమేట్ అన్నది చాలా బాగుంది. కింద వస్తుంది చూడు. ఆగస్ట్ 31న మలేషియాలో హరి మెర్దేకా అంటే మలేషియా ఇండిపెండెన్స్ డే. అందుకని చెప్పేసి మనకి మలేషియాలో ఎక్కడ చూసినా మలేషియా ఫ్లాగ్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ మేము మాల్కి అయితే వచ్చాం కదా, పిల్లలకి రక్షాబంధన్కి డ్రెస్సెస్ తీసుకోవడానికి అయితే వచ్చాము. మేము అక్కడికి వెళ్ళిన రోజు పాప్ మార్ట్ అని చెప్పేసి అక్కడ ఒక షాపింగ్ అయితే ఓపెన్ చేశారు. షాపింగ్ మాల్లో అన్ని బట్టలు అయితే ఉన్నాయి, కానీ పిల్లలకి ఏం సెలెక్ట్ చేయాలో అసలు ఏం అర్థం కాలేదు. ఎందుకంటే డిజైన్స్ మోడల్స్ తక్కువ ఉన్నాయన్నమాట. మొత్తానికి ఏవో కొన్ని అయితే సెలెక్ట్ చేసాము, అన్ని చుట్టూ తిరిగి. మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక మన ఛానల్లో దుబాయ్కి సంబంధించిన మంచి వీడియోస్ ఉన్నాయి. దుబాయ్ షాపింగ్ వ్లాగ్స్, దుబాయ్ గోల్ వీడియోస్, ఈ వీడియోస్ ఉన్నాయి. ఎవరైనా చూడాలనుకుంటే ఒకసారి విజిట్ చేసి చూడొచ్చు. మీకు వీడియోస్ నచ్చినట్టయితే మీ వాల్యుబుల్ లైక్స్, మీకు ఏమనిపించింది ఏంటి అన్నది కామెంట్స్లో షేర్ చేయడం అయితే మర్చిపోకండి. మొత్తానికి షాపింగ్ అయితే ఫినిష్ అయిపోయింది. బిల్లింగ్ దగ్గరికి అయితే వచ్చాము. షార్ట్ తీసుకోలేదు కదా. ఇక్కడ ఇక్కడ లక్కీ బాబు అయితే ఆ బొమ్మను చూసి చికెన్ డ్యాన్స్ చేస్తున్నాడు. సో ఇక్కడ మా షాపింగ్ అయితే ఫినిష్ అయిపోయింది అన్నమాట. ఇక్కడ చూడండి, ఇదంతా కూడా మన ఇండియన్ స్నాక్స్. మనకి పప్పు వాళ్ళు అంటారు కదా, ఆ పప్పు వాళ్ళు, జంతికలు అన్నీ కూడా ఉన్నాయి. షాపింగ్ చేసాక ఆకలేస్తే మా బావగారు చెప్పారు అక్కడ రోటీ బాయ్ అని చెప్పేసి మలేషియాలో చాలా ఫేమస్ అని చెప్పేసి. తెలుసు. మలేషియాలో ఈ రోటీ బాయ్ వచ్చేసి చాలా ఫేమస్ అని మా బావగారు అయితే చెప్పారన్నమాట. చాలా బాగుంది, అసలు టేస్ట్ అయితే నాకు నచ్చింది. సాఫ్ట్గా ఫ్లఫీగా ఉన్నది ఆ బన్ తింటున్నప్పుడు. నాకైతే రోటీ బాయ్లో బన్ చాలా నచ్చింది. కార్ ఎక్కితే చాలు లక్కీ బాబు మ్యాడ్ సాంగ్స్ అని ఈ సాంగ్ పెట్టించుకునేవాడు అస్తమానుని. షాపింగ్ అయిపోయాక మేమైతే మా అక్క వాళ్ళ కో సిస్టర్ విజయక్క వాళ్ళ ఇంటికి డిన్నర్కి అయితే వెళ్తున్నాము. ఫుల్ వర్షం అయితే పడుతుంది.
నా కిడ్స్ వచ్చేసి లక్కీ, కృతిక మీ అందరికీ తెలుసు కదా. అలాగే మా ఐషు, శ్రీబాబు మా అక్క వాళ్ళ పిల్లలు అన్నమాట. లాస్య, నిహాల్ వచ్చేసి విజయ అక్క వాళ్ళ పిల్లలు. ఇక్కడ విజయ అక్క వాళ్ళ ఇంట్లో అయితే యమ్మీ యమ్మీ చికెన్ బిర్యానీ ఇవన్నీ కూడా మా కోసం రెడీగా ఉన్నాయి. విజయ అక్క వాళ్ళ ఇంట్లో డిన్నర్ అయిపోయాక కాసేపు కూర్చుని మళ్ళీ మేము ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. మా పిల్లలు అందరూ కలిసి 6 మెంబర్స్ ఇదే ఫస్ట్ టైం రక్షాబంధన్ చేసుకోవటం. మలేషియాలో మా రక్షాబంధన్ అయితే సింపుల్ అండ్ స్వీట్గా చాలా బాగా అయితే చేసాము. ఐషు వచ్చేసి శ్రీబాబుకి కడుతుంది, కృతిక వచ్చేసి లక్కీ బాబుకి కడుతుంది అన్నమాట. సో మళ్ళీ వీళ్ళిద్దరూ కలిసి ఐషు ఏమో లక్కీ బాబుకి, కృతిక ఏమో శ్రీబాబుకి రాఖీ కడుతుంది. కొంచెం ముందుకు ఉండవే నువ్వు. ఓకే ఇప్పుడు చూడండి, అదే కొంచెం బ్యాక్ ఉండి ఇటు వచ్చేయండి. సరిపోయిందండి, అదే కొద్దిగా అడ్డుగా లక్కీ చూడు, లక్కీ లుక్ హియర్. చూడండి దగ్గర ఇప్పుడు వేసుకుంటాడేమో. ఇచ్చి చేతికి తమ్ముడికి చూడు. హ్యాపీ రక్షా ఇంకో ఇద్దరు ఇటు చూడరా, ఇటు చూడండి. ఓకే ఇప్పుడు రండి ఇద్దరు రివర్స్. అవును కదా, ఇంకో రాఖీ కట్టి ఇంకో షాట్ ఇస్తారు. అమ్మ వాడికి స్వీట్ పెట్టారా? తను స్వీట్ పెట్టిందా? ఆహా బొట్టు పెట్టావమ్మా ఫస్ట్. చెయ్యి ఎవరు సరే సేమ్ కట్టేస్తారన్నారా? సేమ్ కొనిసరేటి 2+1 ఎన్ని రోజులు అయింది ఇప్పుడు? ఈ రోజు వెళ్ళారా? అప్పుడన్నా ఎవరు తీసుకోవాలి, అన్ని సేమ్ ఎందుకు? ప్రస్తుతానికైతే బాగానే ఉన్నాయి మరి. దుబాయ్లో జూలై ఆగస్ట్ వచ్చేసి సమ్మర్ సీజన్ అన్నమాట. పిల్లలకి స్కూల్ హాలిడేస్ ఇచ్చేస్తారు. చాలా దారుణంగా ఉంటాయి ఎండలు. సో మలేషియాలో అయితే క్లైమేట్ చాలా బాగుంది. ఇంకా సరే కదా, ఆగస్టులో అయితే మనకి రక్షాబంధన్, వరలక్ష్మి వ్రతం కలిసి వస్తాయని చెప్పేసి అప్పుడైతే మేము ప్లాన్ చేసాము. ఏసీ పెట్టలేదు. మీ అక్క జిలేబీ పెట్టండి. అదేం పాప, ఎలా పాప
అదే దాని నోట్లో పెట్టి కానీ ఇలా పిక్ తీయండి ఇద్దరికైనా ఆయిషాకి తినిపించు దాని దగ్గర సిగ్గుపడుతున్నా బుక్ ఇవ్వు ఆయిషాకి బుక్ ఇవ్వు ఫోటోనా చూడరా బుక్ అంటే ఇతరుడు తీసుకోరా. బుక్ పట్టుకో అక్కడ బుక్ పట్టుకో ఓకే ఇది చూడండి అందరూ ఓకే ఎందుకు అంత ఎటకరంగా నవ్వుతున్నాడు? నువ్వు ఎవరికైనా నువ్వే కాదు దండం పెట్టావు దండం పెట్టు. హ్యాపీ రక్షాబంధన్. అయిపోయిందా? అయిపోయింది. శ్రీ ఇలా చూడు. బావరు ఒకసారి తీసాను నేను వీడియో తీసాను. నేను తీసాను. పెట్టేసిందే మజ్జివేలు కానీ మూడో వేలు కానీ విజయక్క వాళ్ళ పిల్లలమాట లాస్యా ఫస్ట్ నిహాల్కి కడుతుంది, తర్వాత శ్రీబాబుకిని మళ్ళీ లక్కీ బాబుకి టై చేస్తుంది అన్నమాట రాఖీని. వెంటనే పసుపు కుంకుమ గంధం పట్టుకొని పసుపు గంధం పెట్టి కుంకుమ పెట్టి ఇప్పుడు హారతి కొంచెం దూరంగా అలా చూడాలి. అదే అక్కడ పెట్టాను అదే అక్కడ పెట్టినాను అదే అక్కడ పెట్టి తినేస్తాను అడిగి ఇచ్చే గిఫ్ట్ ఏంటి గిఫ్ట్ తూర్పుకి అది పెద్దది కదా ఇప్పుడు అది నువ్వు కాదు ఆడివ్వాలి కదా. ఇవ్వు ఇవ్వు ఇవా వేరే కల్ నాకు ఏం నచ్చొస్తుంది. ఇక్కడ పెడతాం దొరికిందో దొరకలేరు లేవంటే ఇచ్చాడు వెయిట్ చేస్తాం వాడు పోతే డిస్కస్ చేస్తాను ఇంకా అందుకని మళ్ళీ వెయిట్ చేస్తున్నారండి బయట వాళ్ళ పార్కింగ్ అని ఇంకోటా ఓకే ఓకే ఇద్దరు ఒకసారి చేస్తున్నారు ఎందుకు నువ్వు పెట్టావు కొట్టు స్లోగా నాని శ్రీకి ఒకసారి లస్సీ కొంచెం ఐష్ ఒకసారి అనుకోండి బర్ఫీలు ఇంకా ఉన్నాయి శ్రీ బర్ఫీలు కూడా తీసుకురండి బర్ఫీలు ఉన్నాయి ముందు తర్వాత చేతిలో పట్టుకుని మీరిద్దరికి చిన్నప్పుడు అలా యాక్షన్ ప్లేస్ ఫోటో ఉంటుంది మళ్ళీ అట పెట్టు ఉండవే పెట్టు ఒకసారి
చేపెట్టరా శ్రీబాబులా చూడు కాలు ఒప్పరా కాలు ఎప్పును శ్రీను అట్లా ఇచ్చిపోయి మధ్యలో ఆ చైర్ తీసుకెళ్తా వద్దు ముగ్గురు ఎలా ఉంటే ముగ్గురు వెనకాల నిల్చుంటారు సిస్టర్స్ ఇద్దరులే ఖాళీ చైర్ ఎందుకు మధ్యలో ఆడిగా నాకు అవ్వట్లేదు ఫొటోస్ తీయడానికి అవ్వట్లేదు ఒకసారి కట్టేసాక నుంచుంటారు లేకపోతే ఒకసారి మెరుపులు ఒకసారి ఫోటో తీస్తారు స్నేహాలు ఒకసారి అందరికీ స్నేహాలు వచ్చే అందరికీ తీస్తా దిగిచ్చే ఇలా మరి కూర్చుంది చూడు ఇదే చూడాలి ఐషు నువ్వు కూడా భయపెట్టుకున్నాడు బొగ్గు వేరేదాకా మోకాలు పెట్టినా పెద్దగా రాస్తారండి పెద్దగా ఫోటో తీసుకున్నాడు నాన్న అక్కడ చూడండి ఈసారి ముగ్గురు కూర్చోండి పెద్దనాన్నగారు చూడండి అశు వంగు నువ్వు దగ్గర కొంచెం నువ్వు వంగవే కృతిక నువ్వు కూడా అది ఓకే నువ్వు కాల్ చేరేసి ఎవరది సౌండ్ నువ్వా హ్యాపీ రక్షాబంధన్ లక్కీ ఏం చెప్పావు నువ్వు బొగ్గు రక్షాబంధన్ లక్కీ నువ్వు బాగుపడి ఐషు కృతిక లాస్య మీ ముగ్గురు రండి నువ్వే కూర్చోవాలి లక్కీ నువ్వు ఇలా వచ్చేయాలి పాండవా సార్ సోఫా పడుతుంది ఎంత నీ ఇష్టమేనా ఇలా చూడు ఒక్క నిమిషం ఉప్పు చేతనే ఇది ఫోటో మరి ఫోటో తీసింది తన అది వీడియో శ్రీగారు తీసిన ఫోటోలు చూసారా మీరు చేతులు కదుపుని అలా నవ్వుని అలా ఉన్నాయి ఏం చేయకుండా అవుతుందిరా నాకు బావగారు కనిపించలేదు 1 2 3 again 1 2 3 మా రక్షాబంధన్ సెలబ్రేషన్స్ అయిపోయాక మేము అందరం కలిసి రెస్టారెంట్కి అయితే వెళ్ళాము. విజయక్క వాళ్ళ మ్యారేజ్ డే మాట 20th. సో అందుకని చెప్పేసి రెస్టారెంట్కి అయితే వెళ్ళాము. మా సింపుల్ అండ్ స్వీట్ రక్షాబంధన్ సెలబ్రేషన్ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను.
మరి మన ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి ఉన్నప్పుడు కొన్ని బ్యూటిఫుల్ మెమరబుల్ పిక్చర్స్ అయితే క్యాప్చర్ చేసుకోవాలి కదా. సో మేము ఇక్కడ పిక్చర్స్ అయితే క్యాప్చర్ చేసుకున్నాము. మా మలేషియా ట్రిప్ అయితే చాలా చాలా బాగా జరిగింది. హోప్ యూ ఆల్ లైక్ ఇట్ టుడేస్ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.